వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలిక ఛానల్. గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయం నుండి 17వ శ్లోకము. బోధమాత్రో అహమజ్ఞానాత్ ఉపాధి కల్పితో మయ ఏవం విమృశ్యతో నిత్యం నిర్వికల్పే స్థితిర్మమ. బోధమాత్రో అహమజ్ఞానాత్ ఉపాధి కల్పితో మయ ఏవం విమృశ్యతో నిత్యం నిర్వికల్పే స్థితిర్మమ. పదాల విభజన. అహం నేను, బోధమాత్ర అంటే జ్ఞానైక స్వరూపుడను, మయ అంటే నా చేతనే, అజ్ఞానాత్ అవిద్య వలన, ఉపాధి ఉపాధి, కల్పిత కల్పింపబడినది, ఏవం అంటే ఈ ప్రకారము, నిత్యం అంటే ఎల్లప్పుడూ, విమృశ్యత విచారణ చేయుచున్న, మమ నాకు, నిర్వికల్పే నిర్వికల్ప సమాధి యందు, స్థితి అంటే స్థితి, భవతి అంటే అగుచున్నది. దీని మీనింగ్, శ్లోకం యొక్క మీనింగ్. నేను శుద్ధ చైతన్యాన్ని, అజ్ఞానంతో నన్ను నేను శరీరిగా భావిస్తున్నాను. సకల మానసిక వృత్తులను విడనాడి నా స్వరూపాన్ని ధ్యానించి అనుభవంతో ఉండిపోతాను. దీనికి మరికొంత వివరణ. నిర్వికల్ప అన్నమాట మొదటిసారిగా వాడబడడం చూస్తున్నాము. ఆలోచనలు లేని స్థితి అని ఈ మాటకు అర్థం. దీన్ని మొదటిసారిగా అష్టావక్ర మునీంద్రులే వాడారు. తర్వాత పతంజలి మహర్షి దీన్ని బాగా వ్యాప్తి చేశారు. శ్రీ శంకరులు ఈ పదాన్ని విరివిగా వాడారు. ముఖ్యమైన ఉపనిషత్తులలో కానీ భగవద్గీతలో కానీ ఈ పదం వాడకపోవడం గమనార్హం. జాగ్రత్తావస్థకు చెందిన వ్యక్తిత్వాన్ని మర్చిపోతే స్వప్నం సంభవం అవుతుంది. నేను సాక్షి చైతన్యాన్ని, నేను చూసేవన్నీ మిథ్యగా నాలో ఉన్నట్లు భ్రమ కలిగిస్తున్నాయి అని తెలుసుకుంటూ మన శరీరాలతో నిత్యం వ్యవహరించడమే ఆత్మానుభవాన్ని సాధించే కీలకం. ఇలా నిత్యము తెలుసుకొని వ్యవహరించడంలో మనసు శాంతంగా ఉంటుంది. నిర్వికల్ప శరీరం, మనస్సు, బుద్ధి వాటి అనుభవ క్షేత్రాలలో విహరించడం వల్ల నష్టం ఏమీ లేదు. ఆత్మనే నేను అని స్థిరంగా అర్థం చేసుకున్నప్పుడు బాహ్య ప్రపంచం మన అంతరంగాన్ని ఏ విధంగానూ బాధించదు. ఈ గీతలో ఆలోచనారహితమైన స్థితి నిర్వికల్ప అన్న పదంతో సుమారు 6 మార్లు సూచింపబడింది. గౌడపాదుని కారిక ఈ అష్టావక్ర గీతచే బాగా ప్రభావితమైనట్లు కనిపిస్తుంది. అందులో ధ్యాన లక్షణమైన సమాధి స్థితిని ఈ నిర్వికల్ప పదంతో అనేక చోట్ల సూచించడం కనిపిస్తుంది. ఈ నిర్వికల్ప సమాధి స్థితిలో విషయం భేదం పూర్తిగా అంతరించి ఆత్మ కేవలంగా మిగిలిపోతుంది. మీనింగ్ మరొక్కసారి. నేను శుద్ధ చైతన్యాన్ని, అజ్ఞానంతో నన్ను నేను శరీరిగా భావిస్తున్నాను. సకల మానసిక వృత్తులను విడనాడి నా స్వరూపాన్ని ధ్యానించి అనుభవంలో ఉండిపోతాను. అంటే మనల్ని మనమే ధ్యానించాలట. హరి ఓం తస్సత్. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను.